నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, దేశంలో కూడా ఎవరు ప్రధాని అవుతారనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈరోజు మన గెస్ట్ చాలా రోజుల తర్వాత మనం పిలిచినాం. సారు మరి అడగంగా చాలా టైం తీసుకొని మొన్న వస్తున్నాడు, తర్వాత నిన్న వస్తున్నాడు, ఈరోజు వస్తున్నాడు. ఎట్టకేలకు సార్ వచ్చిండు. అసెంబ్లీ ఎన్నికల్లో కాలుకు బలపం కట్టుకొని బీఆర్ఎస్ ఓడించండి, కాంగ్రెస్ను గెలిపించండి. ప్రజాస్వామ్యం మనగలగాలన్నా, ప్రజలు సంతోషంగా జీవించాలన్నా, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా కేసీఆర్ ఫ్యామిలీని బొంద పెట్టాలని చెప్పేసి ఒక రథం తయారు చేయించుకొని చెన్నూరు అంతా తిరిగి ఇటు మంతని, సిరిసిల్ల, తెలంగాణ, హైదరాబాదు, ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం తిరిగిన సారు మీ అందరికి తెలుసు. మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్లో చేరిండు సారు, అడ్వకేట్ శరత్ కుమార్ సార్. బట్ పార్లమెంటు సెగ్మెంట్లో లోక్సభకు వచ్చేటప్పటికి అంత అగ్రెసివ్ లేదు, అంత రథం కట్టింది లేదు, మరేం లేదు. అడుగుదాం సార్, పక్కకే ఉన్నాడు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఏంటి సార్ చెప్పండి రీజన్? మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోయినంత అగ్రెసివ్గా కేసీఆర్ మీద కానీ ప్రతిపక్షాల మీద కానీ మీరు ఎందుకు వెళ్ళలేరు? మీరు అప్పుడు సపోర్ట్ చేసినంత కాంగ్రెస్లోనే ఉండి మీరు రథం తీసుకున్నారా చెన్నూరులో కానీ లోక్సభ? రీజన్ ఏంది? మీకు కాంగ్రెస్ అంటే ప్రేమ తగ్గిందా? కాంగ్రెస్ అంటే ప్రేమ తగ్గడం కాదు, అంటే నేను అంతకు ముందే చెప్తున్నాను కదా, అంటే కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో, మా సుపరిపాలన, అభయహస్తం అని మేము రిలీజ్ చేశాము. దాంట్లో ఉన్న మూలమైన అంశాలను అమలు చేయడంలో ప్రభుత్వం అంత పెద్ద చురుకుగా ప్రవర్తించాల. అంటే ఏ చర్యలు అయితే క్షణాల మీద తీసుకోవాలో, ముఖ్యంగా రైతు బంధు విషయంలో చాలా అలజడి జరిగింది. నేను చాలా మాట్లాడాను, ఎందుకంటే రైతులు ఎక్కడెక్కడ వాళ్ళు ఫోన్లు చేసేసి ఏమయ్యా అట్లాంటివి ఇట్లాంటివి అని, రైతు బంధు బంద్ అవుతుంది, తర్వాత కళ్యాణ లక్ష్మి ఉండదు అని కేసీఆర్ ఒక పక్క ప్రచారం చేస్తుండే. కాంగ్రెస్ వస్తే మనమేమో లేదు, అంతకంటే మెరుగైన కార్యక్రమాలు మేం చేస్తామని మేం చెప్తుంటిమి. ఈ దేశంలో ఈ కార్యక్రమాలని ప్రజలకి ఏవైతే ఇమీడియట్గా లాభదాయకంగా ఉండేనో ఆ కార్యక్రమాలు అమలు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక డిఫెన్స్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఏర్పడేది. ఈ 6 గ్యారంటీల అమలులో కూడా అంత చిత్తశుద్ధి కనపడలా. అంటే ఎంతైతే వడివడిగా ఎంత వేడిగా జరగాలో అవి జరగకపోవడం వల్ల అసలు రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం అంటే చేయబోతే ఏం చెప్పి ఓట్లు అడగడం? ఎంతసేపు చచ్చిపోయిన పాము కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ రావును తిడుతూ ఇంకెంతకాలం గడపగలము అనేటువంటి ఒక ఆవేదన కొంత ఉండింది. కొన్నిసార్లు నేను మీతో పాటుగా ఇంకా ఇతరత్ర మీడియాలతో కూడా పంచుకోవడం జరిగింది నా భావనలో, నా ఆవేదన. ఇక మా ఎమ్మెల్యే గారికి ఏమనిపించిందంటే, అరే ఈయన సారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి ఈయనతో ముడిపడి ఉంటే, లేకపోతే ఈయన సపోర్ట్ అంటూ అడిగినా, లేకపోతే ప్రచారం చేయించుకున్నా, ఈయనతో జతగా ఉన్నా నా ఎస్టిమేషన్ పడిపోతుంది, నా వాల్యూ రేవంత్ రెడ్డి దగ్గర పడిపోతుంది అనేటువంటి భావనకు వచ్చినట్టుంది. రెండోది ఏంటంటే, GOMS నెంబర్ 46 విషయంలో కూడా నేను మా ఎమ్మెల్యే గారి ద్వారానే సీఎంను కలిసిన. ఆనాడు సీఎం బిహేవ్ చేసిన తీరు, ఆయన పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేట్టిన తీరు మీద కూడా తర్వాత బయటకు వచ్చిన తర్వాత మిగతా సందర్భాలలో రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ఏమంటే, ఇంకా మీరు పెద్దగా ఇక్కడికి వస్తే మీకు అంత పెద్ద ఆదరణ ఉండదు, మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావద్దు అని కూడా నాకు మెసేజెస్ ఇచ్చినారు. ఇక వాళ్ళేమన్నా అంతగా లైట్ తీసుకుంటున్నప్పుడు ఈ అక్కడ గవర్నమెంట్కు సంబంధించిన కొంతమంది, సరే సార్ మీరు చాలా గౌరవంగా ఉండే వ్యక్తి, మీరు ఆ సమస్యలు ఈ సమస్యలు అని రాకండి, అట్లా అంత ఈజీగా లేదు, మీకు మీ గౌరవప్రదానికి తగ్గినట్టుగా లేదు ఇక్కడ వాతావరణం, యు ఆర్ నాట్ ఏ వెల్కమ్ గెస్ట్, మీరు రాకుంటేనే బాగుంటుందేమో అన్నట్టుగా మాట్లాడినారు. ఇక తర్వాత నేను ఎమ్మెల్యే గారు కూడా కొంత అనాసక్తత చూపెట్టినారు. తర్వాత ఈసారి అంటే ఇటీవల కాలంలో కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలను, ఈ పార్టీ ఫిరాయింపులు నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నా. నా దృష్టిలో పార్టీ ఫిరాయింపులు అనేది ఒక అనైతిక చర్య. వీళ్ళు ఎవరికి ఉపయోగపడరు. ఇటు ఏ పార్టీని వదిలేట్టున్నారో అక్కడ వీళ్ళు చెత్త, మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా చెత్తే. వీళ్ళ వల్ల కారణాలతో మీరు కొంత కాదు, నన్ను సైడ్ లైన్ చేయాలన్న ప్రయత్నం చేసినారు. ఇక మన అవసరమే లేదు అన్నట్టుగా భావించిన తర్వాత ఇంకా వాళ్ళకు పెద్దగా పోయి మళ్ళీ ఇక్కడ ఉండక రాయబరేలి వెళ్ళారు, ప్రియాంక గాంధీని కలిసి. ఉత్తరప్రదేశ్లో
కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు అంటే ఇక్కడ తెలంగాణను వదిలేసి మళ్ళీ మీకు సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎక్కడ మనకి ఆదరణ ఉంటుందో అక్కడే ఉండడము, అక్కడే మన కార్యక్రమాలు జరపడం అనేది మంచిది. పార్టీకి ఎట్లుంటుందంటే ఏ రాజకీయ నాయకుడి జీవితంలోనైనా ఎప్పటికీ తనకు అనుకూలమైన వాతావరణం ఉండదు. కొన్ని సందర్భాలలో అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు అయితే సైలెంట్ అన్న అవ్వాలా, లేకపోతే ఎక్కడ ఆదరణ ఉంటే అటువైపు పోవాలా. ఎన్ని రోజులు ఉండొచ్చారు ఉత్తరప్రదేశ్లో? 3 రోజులు ఉన్నాం. 3 రోజులు క్యాంపెయిన్ చేశారు. ప్రియాంక కలిసినాము, మాట్లాడినాము, అంతా రకరకాలుగా వాళ్ళ అంటే అక్కడ సూపర్ ఉంది సార్. నార్త్లో ఈ ఇండియా గఠబంధన్ చాలా బాగా స్ప్రెడ్ అయింది, చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఇండియా గఠబంధనే రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఎందుకంటే ప్రజల రెస్పాన్స్, ప్రజలు ది వే దే ఆర్ రియాక్టింగ్ చాలా హోప్ఫుల్గా ఉన్నాం. ఎందుకంటే అక్కడ అఖిలేష్ అక్కడ 85 స్థానాలలో ఎంత తక్కువ అయినా కానీ ఒక 70 స్థానాలన ఇండియా గఠబంధన్ వస్తాయి. ఇండియా కూటమికి అంటే అఖిలేష్ యాదవ్కి ఎక్కువ యాదవ్ అండ్ కాంగ్రెస్ దాదాపు అన్ని సీట్లు గెలుస్తుంది. పోటీ చేసిన దాదాపు సీట్లు గెలుస్తుంది. ఎన్ని నిలబడుతుంది అక్కడ ఒక 20 ఎంతో, నేను అంత కరెక్ట్ ఐడియా లేదు. బట్ నేను పోయింది అక్కడ కేవలము మాకున్న అభిమానం వల్ల ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి నియోజకవర్గాలకు పోవాలి, చూడాలా అని చెప్పేసి ఇక్కడి నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్. ఇప్పుడు సరే పోయినరు వచ్చిండ్రు, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీద కోపంతో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు తప్పుడు మాట్లాడుతున్నారు. నాకు రేవంత్ రెడ్డి మీద కోపం లేదు, తాపం లేదు, ఏది లేదు సార్. నేను అన్నది ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది ఇచ్చినాము, ఇది ఒక బాధ్యతాయుతమైన పని. మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్లో చిత్తశుద్ధి ఉండాలంటారు. అంటే ఇప్పుడు కాదు, మీరు సైలెంట్గా ఉంటే మీ పార్టీకి నష్టం జరిగిందా లేదా? సరే ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడదాం. మాట్లాడే ముందు ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది? 6-7 సీట్లు వస్తాయి అనుకుంటా. మరి రేవంత్ రెడ్డి 14 అంటుండు. అది ఆయన విజ్ఞతకి వదిలేటాలి. మరి ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏందో నాకు తెలియదు. అంటే ఏ పర్ఫార్మెన్స్ చూసి ప్రజలు అంత బ్రహ్మరథం పట్టినారు పార్టీకి అనేది మరి ఆయన. మీ పార్టీ అధికారంలో ఉంది, 64 సీట్లు మీరు. సార్ ఎవరు అధికారంలో ఉన్నా ఇది ఎట్లుంటుందంటే ఒక పార్టీని నిలబెట్టడము, పార్టీకి ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం అనేది ఒక తోటమాలి చెట్లను ఎట్లయితే పెంచుతాడో, మొక్కలను ఎట్లయితే పెంచుతాడో అట్లా చేయాల్సిన పని. ప్రజాహితంతో పనిచేయాలి, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండాలా, ప్రజాసేవకు మనిషి కంకణబద్ధుడై ఉండాలా. అది నేను అనట్లేదు సార్. ఈ దగులుబాజీ వ్యవహారాలు, ఈ వాళ్ళను వీళ్ళను ఆ పార్టీలను చేర్చుడు, ఈ పార్టీలను వాళ్ళని వీళ్ళను అది సంభవం, అది అంతా ఎబ్బెట్టుగా ఉంది. కాంగ్రెస్ కల్చర్లో ఇంతగా ఎవరు వేరే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో ఇంత ఆసక్తి ఎవరు చూపట్లేదు. సార్ 6-7 అంటారు సార్. ఎక్కడెక్కడ ఎక్కువ ఛాన్స్ గన్ షాట్గా గెలిచే సీట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఈ పేర్లు చెప్తే మళ్ళీ అందరూ మా ఫ్రెండ్సే సార్. గెలుస్తారు, ఖమ్మం ఖచ్చితంగా గెలుస్తారు, నల్గొండ గెలిచే, గెలుస్తారు, మహబూబాద్ గెలుస్తాం. 3 సీట్లు అయితే ఖచ్చితంగా గెలుస్తాం. పెద్దపల్లి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి 90%. పెద్దపల్లిలో కూడా మాకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పెద్దపల్లిలో మా వంశీ యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ ఇమేజ్ ఉంది. తర్వాత అతనికి ఏ రకమైనటువంటి బ్యాడ్ ప్రొపగండా అతని పట్ల జరగలేదు. ఒకే ఒక అంశం వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది ఏంటి అంటే ఒకే కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చినారు అనేది. సరే అట్లా చాలా కుటుంబాలలో చాలా మందికి టికెట్లు ఇచ్చినారు. ఇవాళ దేశ రాజకీయాలలో ఒకటే కుటుంబాల్లో ఒకళ్ళిద్దరు ఆ కల్చర్ ఇప్పుడు దాదాపు డెవలప్ అయింది. దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసినారు. ఇఫ్ ది క్యాండిడేట్ డజంట్ హ్యావ్ ఎనీ వీక్నెసెస్ దట్ ఈస్ నౌ బీయింగ్ యాక్సెప్టెడ్. సరే ఒక అంశంలో కొంత ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను మొదటి నుంచి కూడా మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ కమ్యూనిటీని కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. 80 లక్షల మంది మాదిగలు ఉండే చోట ఒక్క సీట్ అన్నా మాదిగలకు ఇవ్వాలా అని తెలంగాణ అని నేను మాట్లాడిన. ఒకసారి మా ఎమ్మెల్యేతో ఆ విషయం కూడా ప్రస్తావించిన, మాదిగలకు అన్యాయం జరుగుతుంది అంటే పెద్దపల్లిలో మాదిగల సంఖ్య ఎక్కువగా లేదు, మాల కమ్యూనిటీ ఉంది, కాబట్టి పెద్దపల్లి సీటు మనకు రావడమే కరెక్టు, వేరే చోట్ల ఎక్కడైనా పోవచ్చు, నాగర్ కర్నూలు ఇవ్వచ్చు, లేకపోతే వరంగల్ ఇవ్వచ్చు, కానీ పెద్దపల్లి మాత్రం మాలలకే రావాలి అని అన్నాడు. నాకు కూడా కొంత జస్టిఫికేషన్ అనిపించింది. అది ఇప్పుడు మిగతా ఇప్పుడు ఒక 6-7 మాక్సిమం 6-7 కంటే ఎక్కువ గెలుస్తారు నేనైతే అనుకోవట్లేదు. మరి నాకున్న అనుభవం అయితే ఒకటండి, చాలా మంది మీరు 2కి ఇట్లా చెప్పేస్తారు. లేదు చాలా మంది. మీకు ఒక విషయం చెప్పన్నా, నేను ఏ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడాను, నేను కూడా మంచిగా తిరిగిన, ప్రచారం చేయలేదు.
కానీ పబ్లిక్ పరిస్థితి తెలుసుకోవడానికని చాలా ప్రాంతాలకు పోయినా. నేను అంటే ఇప్పుడు దాదాపుగా నేను ప్రజల మధ్యలోనే ఉన్నా, ఎక్సెప్ట్ ఆ 3-4 days ఎప్పుడైతే వెన్ ఐ వెంట్ టు రాయ్బరేలీ, అప్పుడు తప్ప మిగతా సందర్భాలలో ప్రతిసారి నేను ప్రజల మధ్యలోనే ఉన్నా, ప్రజలతో ఉన్నా. ఇంక్లూడింగ్ మా చెన్నూరులో కూడా నేను వాళ్ళ వెంట ప్రచారానికి పోకపోయినా ఊర్లో ఉన్నా, కార్యకర్తలతో మాట్లాడుతున్నా, ప్రజలతో మాట్లాడుతున్నా. చాలా అంటే చాలా ఏంటంటే ఈ రైతు బంధు విషయంలో కూడా ప్రజల్లో చాలా అసంతృప్తి ఉండింది. మొట్టమొదటి ఇన్స్టాల్మెంటు లేట్ చేసినారు, రెండవ ఇన్స్టాల్మెంటు రిలీజ్ చేసేటప్పటికి అప్పటికి ఆల్రెడీ కేసీఆర్ బస్ యాత్ర మొదలెట్టినాడు. ఇక నేను చెప్పలేదా, నేను చెప్పినట్టే జరిగింది, మీకు రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి రాదు, అది ఇదని అంటున్న దశలో రైతు బంధు రిలీజ్ చేసినాక ఇమీడియట్గా వడగళ్ల వానలు, పంట నష్టాలు, తర్వాత రైతుల కళ్ళాల దగ్గర ఉన్న ఆవేదన, ఆర్తనాదాలు, ఆలోలు, ఇవంటే ఒక రకంగా అసంతృప్తి బాగా మూటగట్టింది. తర్వాత ప్రజలు చాలా నాటుగా మాట్లాడడం మొదలెట్టింది సార్. ఒక దశలో మీరు నమ్మరు, నేను ఒక ఊర్లో ఏందమ్మా ఎందుకు మీరు మా ప్రభుత్వం పట్ల అంత విముఖంగా చూపెడుతున్నారు అని అంటే, ఆమె ఏమన్నా తెలుసా నాతోని, ఒక లేడీ మా దగ్గర ఒక ఊర్లో, అరే సార్ నీ అమ్మ తాగుపోతాడనేం సార్ ఈ వదిలిపోతాడు కట్టే అన్నది. అంటే వాళ్ళు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత ఎక్కువగా కేసీఆర్ని దునుమాడము, తిట్టడము, కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడము, అంటే లాగులు, పాయింట్లు విడుచుడు, ఇదంతా ఏం సార్ ఈ అసభ్యకరమైన పదజాలం అనేది, ఇట్లాంటి పదజాలం అనేది అంటే ఒక పొలిటికల్ క్యాంపెయిన్లో వాడే భాష కాదు ఇది. ఈవెన్ ఒక వ్యక్తిని తిట్టాలన్నా ఇంత నాటుగా తిట్టారు. దీన్ని ఎందుకో ఎప్పుడు చూడలేదు పబ్లిక్, ఏ రాజకీయ నాయకుడు, ముఖ్యంగా ముఖ్యమంత్రి నోటి నుంచి ఇట్లాంటి భాషను ఎప్పుడు ఎవరు ఇష్టపడలేదు. రైట్. ఈ అసంతృప్తి అంతా మరి ఇప్పుడు బీఆర్ఎస్కు ప్లస్ అయిందా? బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు? మీరు ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ అంటే నేను గమనించిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు మనం అందరం చేసిన సమిష్టి కృషి వల్ల సోషల్ మీడియా కానీ, పౌర సంఘాలు కానీ, లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ, మనం చేసిన ఈ సమిష్టి కృషి వల్ల ఏం జరిగిందంటే, బీఆర్ఎస్లో ఉండే మోడరేట్ పీపుల్ అంతా కాంగ్రెస్ వైపు వచ్చినారు. వచ్చేసేసి అరే ఈ కేసీఆర్ పాలన గాడి తప్పింది, ఇదంతా చాలా దౌర్జన్యపూరితంగా ఉంది, అరాచకంగా ఉంది అని వాళ్ళంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపెట్టినారు. కాంగ్రెస్కి ఎక్కువ శాతం ఓట్లు వేయడం, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పరిపాలన అనుకున్నంత మెరుగుగా జరగకపోవడము, చాలా విషయాలలో ముఖ్యమంత్రి అటెన్షను ఏవైతే ప్రజాహితం కోసమని మేనిఫెస్టోలో పెట్టినామో ఆ అంశాల మీద కాకుండా ఈ పార్టీల చీలికల మీద, పార్టీలలో వ్యక్తులను చేర్చుకోవడం మీద, తర్వాత ఒకే వర్గానికి కొమ్ము గాయడము, ఇట్లాంటివన్నీ చేయడము, తర్వాత ఈ కొత్తగా తీసుకొచ్చిన వాళ్లకు టికెట్లు కేటాయించడము, దీనివల్ల ఏమైందంటే జనరల్గా గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్లో చాలా డిజల్యూషన్మెంట్ జరిగింది. ఈవెన్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల వారిగా కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కువ మందిని చేర్చుకున్నారు. మళ్ళా బీఆర్ఎస్లో ఎట్లయితే కాంగ్రెస్లో అయితే మొదటి నుంచి ఉన్నారో, సహజంగా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్నారో వాళ్ళందరూ వెలివేయబడ్డట్టు చూడబడ్డారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మా కాంగ్రెస్లో కూడా ఒక బీటీ స్కీమ్ తయారైపోయింది అనమాట. బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అని ఒకటి ఉండేది కదా, అట్లాంటి బ్యాచ్ మా దగ్గర తయారైంది. వాళ్ళు పోయి ఎమ్మెల్యేల చుట్టూ అంతా వాళ్ళే ఇక, ఎందుకంటే వాళ్ళ దగ్గర 4 డబ్బులు ఉండే. పాపం సహజంగా 10 సంవత్సరాలుగా అపోజిషన్ పార్టీలో ఉన్న సహజమైన కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర డబ్బులు లేవు. ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వీళ్ళు చాలా లెవెల్ వేయడము, ఎమ్మెల్యేలకు పెద్ద పెద్ద గజమాలలు వేయడము, ఎమ్మెల్యేల చుట్టూ బాగా తిరగడము, ఈలలు కొట్టించుడు, ఇదంతా చేసేటప్పటికి వీళ్ళు కూడా ఇక వీళ్ళతోనే మనకు బాగా ఏదో కలిసి వస్తుందనే భావనలో పోయినారు. అసలు సహజమైన కార్యకర్తలు దూరం అయినారు. దీంతో ఏం జరిగిందంటే, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చినారో వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ ఎట్లాగూ గెలవదు కాబట్టి బీఆర్ఎస్ ఓటర్లు వీళ్ళంతా కలిసి బీజేపీ వైపు వెళ్ళారు. అనూహ్యంగా బీజేపీ ఈసారి గ్రామీణ ప్రాంతాలలో బాగా పెరిగింది. అసలు మేము ఊర్లలో వెతికితే కూడా ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో మార్వాడి సేట్లు, తర్వాత కోమట్లు, అట్లాంటి కొంతమందే ఉందరు బీజేపీ తరఫున. అట్లాంటిది ఈసారి యూత్ చాలామంది మోడీ అన్లు, కేంద్రంలో మోడీయే ఉండాలని అనడము, తర్వాత బీజేపీకి చాలా అంటే చాలా మద్దతు పెరిగింది.
ఇది ఒక రకంగా షాకింగ్ సర్ప్రైజ్ న్యూస్ చెప్తారు సార్. నిజం సార్, జోక్ కాదు. మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఈ మాటలు చెప్పు సార్, వాస్తవం సార్. ఇప్పుడు ఒక విషయం పన్నా, వాళ్ళకి నేను పోయి చెప్పి మీరు అటువైపు పొండి అని నేను అనలేదు. నిజానికైతే నా అంత వ్యతిరేకి మోడీ ప్రభుత్వం పట్ల కానీ బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులలో ఎవరు ఉన్నారు? మీ మాట కూడా పరిస్థితి లేదా? ఎవడు ఎవరిని మాట్లేదు. వాళ్ళు కేవలం ఒకటే మాట, అప్పుడు కేసీఆర్ని ఓడగొట్టాలని మీకు ఓటు వేసినాము, కేంద్రంలో మాత్రం మోడీ ఉండాలన్నది మా ఆలోచన. మేము మీకు అప్పుడే చెప్పినాం అన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్ చేరిన కార్యకర్తలు, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి ప్రజల దగ్గరికి ఓట్లాడడానికి పోతే మీరు అప్పుడే మస్తు ఓళ్ళనోళ్ళు తిట్టుకున్నారు, మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చిండ్రా అంటే మాతో వర్రించడానికే మీరు ఇదంతా చేసిండ్రా అని వాళ్ళు కూడా ఆశించుకోలేదు. నిన్న మొన్నటి దాకా దౌర్జన్యం చేసిన వాళ్ళని వెంటబెట్టుకొని మా ఇళ్లలోకి వస్తే మేము మీకు ఓటు వేస్తామా అని మహిళలు అడగడం మొదలెట్టినారు. అంటే వీళ్ళిద్దరు కలిసిపోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. అసలు జీర్ణించుకోలేకపోయినారు ఓటర్లు ఎవరు కూడా. సహజంగా కొంత మానవీయ కోణంలో కొంత సేవాభావంతో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలతో ఈ దౌర్జన్యాలకు అలవాటు పడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినట. దానివల్ల చాలా నష్టం జరిగింది. కాదు సార్, ఇప్పుడు బస్సు యాత్ర కేసీఆర్ గారు చేసిర్రు. అవును, కొన్ని లక్షల మంది వచ్చారు ఎక్కడికక్కడ. కరెక్ట్. బట్ తర్వాత మీరు కూడా నాతో ఒకనొక టైంలో మాట్లాడినప్పుడు చాలా సార్లు ఇది బస్ యాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇది కొంత కేసీఆర్ కి అడ్వాంటేజ్ అయ్యేటట్టుంది, జనాలు తండోపదండాలు వస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇట్లా తిట్టడం. బట్ మరి కన్వర్ట్ కాలేదా? సంభవం ఏమైందంటే, యాక్చువల్లీ లాస్ట్ డేస్లలో బీఆర్ఎస్ వాళ్ళు కాడి తప్పించుకున్నారు. ఇక మొత్తం కంప్లీట్గా బీజేపీకి మద్దతు ఇచ్చి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు పడాలా, రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి ఒక ద్వేషభావనతోని బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. అంతేందుకంటే మేము మా నియోజకవర్గాలలో అసలు ఎక్కడ కూడా బీజేపీకి అసలే ఉండదు. మళ్ళీ కమ్యూనిస్ట్ బెల్ట్, అక్కడ కోల్ బెల్ట్, అక్కడ ఉంటుంది. అట్లాంటి అక్కడ కూడా ఈసారి బీజేపీ బాగా స్ప్రెడ్ అయింది. మంథినిలో గణనీయంగా పోలింగ్ జరిగింది. బెల్లంపల్లిలో బాగా మంది బీజేపీకి ఓట్లు వేసినారు. మంచిర్యాలలో ఓట్లు వేసినారు. నేను పోయినా కదా, మేము పోయి అడిగినాం. లేదు సార్, మేము ఫ్రెండ్సే ఉన్నారు, సార్ నేను ఐఎమ్ ఎంట్రెన్స్డ్ ఇన్ దట్ ఏరియాస్. నేను ఎక్కడ పోయినా ఒక 20-30 మంది జమ అవుతారు, చాలా ఉంటారు. కాబట్టి వెరిఫై చేస్తే కొద్దిగా ఒక రకంగా బీజేపీ బాగా పుంజుకుంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ వస్తుంది అక్కడ దాదాపుగా రావచ్చు. అసలు ఈవెన్ పెద్దపల్లి బీజేపీ గెలవచ్చు. అంటే సైలెంట్ వేవ్ నడిచుంటే అట్లా కనపడ్డది. అంటే సంభవం ఏదంటే ఓపెన్ గా చెప్పేస్తారు, బయట చాలా ఓపెన్ గా చెప్తా ఉన్నారు. అంటే మేము ఈసారి బీజేపీకి వేస్తామని యువకులు చాలా మంది చెప్పడం నేను గమనించాను. అంతేనా? అసలు వాళ్ళు మన మాట వినే స్థాయిలో కూడా లేదు. మీ ఏరియాలోనే అట్లుంటే సార్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఏరియాలో ఎట్లుంటుంది అంటారు సార్? మేము చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు ఆదిలాబాదు, నిజామాబాదు, తర్వాత ఇట్లాంటి సీట్లు అయితే ఆల్రెడీ వీళ్ళ కరీంనగర్, తర్వాత మల్కాజిగిరి ఇట్లాంటి సీట్స్ అయితే కేక్ వాక్ ఫర్ ది బీజేపీ విన్నారా. సికింద్రాబాదు మీకు ఇప్పుడు మీరు మల్కాజిగిరి కూడా మీకు చాలా చుట్టాలు దగ్గర బంధువులు చాలా మంది పోయినా వాళ్ళు అసలు అసహించుకున్నారు. వాళ్ళు ఒకే ఈటెల రాజేందర్ తప్ప వేరే ఎవడుని వాళ్ళు నాయకులుగానే గుర్తించలేదు. పట్నం సునీతారెడ్డిని అసలు ఆమెని కౌంట్లోకే తీసుకోలేదు ఎవరు. ముందు నుంచి మీరే విమర్శించారు కదా. ఏమని కాదు సార్, ఎవరైనా ఇష్టపడరు. ఇప్పుడు సహజంగా ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ సంస్థతో ముడిపడి ఉండి కాంగ్రెస్ సంస్థ కోసమే కృషి చేసి అన్ని సందర్భాలలో ఎంతో పీడనకు గురైన వాళ్ళని కాదని ఈ కొత్తగా వచ్చిన బీటీ బ్యాచ్ని తీసుకుంటే అది ఎవరు ఇష్టపడరు. నేనే కాదు, సహజంగా ఏ కాంగ్రెస్ కార్యకర్త ఇష్టపడు. నాలాగే అందరూ రియాక్ట్ అయినారు. నాకు కూడా చాలా మంది బహిరంగంగా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుంటారు, తర్వాత ఇంకొక దగ్గర కరడు కట్టిన కాంగ్రెస్, కానీ వాళ్ళు నాకు చెప్పిన మాట ఏం తెలుసా, కడియం కావ్య టికెట్ ఇచ్చిర్రు వరంగల్లో ఒక మాదిరి. సార్, సహజంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలకు కట్టుబడి ఉంటారు. ఆ విలువలను సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడినైనా వ్యతిరేకిస్తారు. ఇది కాంగ్రెస్ యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన సరళి. మీరు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళకి నచ్చకపోతే ముక్కుసూటిగా మాట్లాడతారు. కాదు సార్, నేను ఒకటి అడుగుతాను జనరల్గా. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, వరంగల్ రావు అని ఉస్మాన్ యూనివర్సిటీ మీకు ఐడియా తెలుసు. ఆయన అద్భుతంగా పాటలు రాస్తాడు, చాలా రాస్తాడు, పాడతాడు. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, జైలుకి వెళ్ళిండు. కాంగ్రెస్ అంటే నాకు పిచ్చి. ఆయన ఎస్సీ ఎగ్జాక్ట్లీ. వరంగల్ ఆయన పేరు ఇంట్లోనే వరంగల్ రావు అని ఉంది. కరెక్ట్.
మరి కడియం శ్రీగారు కూతురు, ఆమెకు ఉద్యమ నేపథ్యం లేదు, ఏది లేదు, పబ్లిక్లో తిరగలే, ఆమెకు పాడరాదు, మాట్లాడరాదు. ఆమెకు గొప్ప క్వాలిటీ ఉంది తెలుసా. ఆమె వాళ్ళ ఫాదర్ తెలుగుదేశంలో ఒక ప్రముఖ నాయకుడిగా చలామణైనారు. తర్వాత చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితంగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్లో మీకు ప్రాధాన్యత లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రాధాన్యత రావాలంటే అంటే కొంతమంది మిత్రులు చెప్తున్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు గుర్తింపు రావాలంటే మీరు ఏదో ఒక దశలో తెలుగుదేశం పార్టీలో ఉండాలి. అది క్వాలిఫికేషన్, అది క్వాలిఫికేషన్. ఇక ఎసెన్షియలీ దట్ ఈస్ ది క్వాలిఫికేషన్. తర్వాత మీకు రేవంత్ రెడ్డితో కొంత ఎక్కడో ఒక చోట పనిచేసినటువంటి కొంత రిలేషన్షిప్ ఉండాలి. 2 మీకు టన్నుల కొద్దీ పైసలు ఉండాలి. బాగా డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది, బాగా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది. డబ్బుకి రెస్పెక్ట్ ఇవన్నీ అవుతాయే కానీ మీకు అసలు ఇట్లా అడిగితే 10 కోట్లు ఇవ్వగలిగే కెపాసిటీ ఉండాలి. తర్వాత మీరు పూర్తిగా రేవంత్ రెడ్డి తప్ప ఇంకా ఇతరుల నాయకత్వం మీద ఏమాత్రం విశ్వాసం కలిగి ఉండద్దు. ఇక మీరు ఆయనే దేవుడు అని నమ్మాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలన్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కావ్యకి ఆమె ఫాదరు అట్లా ఇచ్చారు. ఇప్పుడు నాకు చాలా మంది ఏమనంటే వరంగల్ రవికి ఇచ్చి ఉంటే నేను ఉద్యమకారుడు ఎస్సీ మాదిగా సామాజిక వర్గం న్యాయం జరిగి ఉండేది, గెలిచేది అంటారు. ఇప్పుడు గెలవాలన్న దృక్పథం ఉందంటారా? అదేనా లేదా? గెలవాలన్న దృక్పథం ఉంటే మంచి అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారు. వరంగల్ కాడియం కావ్య గెలిచే ఛాన్స్ ఉందా? ఏమో గెలిస్తే గెలవచ్చు కాక, డబ్బులు పెట్టి అది ఇది ఏదన్నా మ్యానిపులేషన్ చేస్తే చేయవచ్చు కాక, కానీ సహజంగా కాంగ్రెస్ సహకరించలేదు అనేది బాగా నడుస్తుంది. ఎందుకు సహకరిస్తారు సార్? ఎందుకు సహకరిస్తారు చెప్పండి ఒక మాట. ఎందుకు సహకరించాలా ఒక్క మాట. రాజకీయాలలో ఏ రకమైన విలువలను పెంపొందింపజేస్తున్నాం మనం చెప్పండి. ఈ ఫిరాయింపులు అనేది ఒక నీచ సంస్కృతి కదా చెప్పండి. ఏ పార్టీ అయితే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ అండర్ రాజీవ్ గాంధీ స్టీవర్డ్షిప్, ఆ పార్టీ మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈసారి మేము ఎన్నికైతే ఫిరాయింపుల చట్టానికి సవరణ చేసేసి ఏ వ్యక్తి అయినా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే తన పేరెంటల్ పార్టీలో ఏదైతే పదవి వచ్చిందో అది ఆటోమేటిక్గా కోల్పోయేలాగా చట్ట సవరణ చేస్తామని అని ఒక వాగ్దానం చేసి మనం ఫిరాయింపులను ఇంత బహిర్గతంగా, అసలు అన్నింటికంటే పెట్టరేగిన అంశం ఏంటంటే రంజిత్ రెడ్డి కావ్య. రంజిత్ రెడ్డి అక్కడ టికెట్ యాక్సెప్ట్ చేసేసి కేసీఆర్తో పాటు మీటింగ్లో అటెండ్ అయ్యి తను కంటెస్ట్ చేస్తున్నట్టుగా అంతా ఆయనకు నమ్మబలికినాడు. తర్వాత తీసుకున్నాడు. నమ్మక ద్రోహం చేసేసి వచ్చేసేసి ఇక్కడ కాంగ్రెస్లో టికెట్ కావాలి. మళ్ళీ పోనీ కాంగ్రెస్లో టికెట్ ఇస్తే ఏదో ఖాళీగా ఉన్న ప్లేస్ ఇస్తే అక్కడికి పోయినా లేదు. అదే చేవళ్ళ నుంచి ఏ చేవళ్ళలో అయితే ఆయన బీఆర్ఎస్ టికెట్ మీద నేను గెలవా అని అనుకున్నాడో అదే వ్యక్తికి కాంగ్రెస్లో టికెట్ ఇవ్వడము, అది కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయినా, ఈవెన్ ప్రజలు కూడా ఇష్టపడలేదు. ఈవెన్ పోనీ మల్కాజిగిరిలో ఆమెను సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చినారు. ఆమెకు మల్కాజిగిరితో ఏం సంబంధం సార్? ఏ రకంగా ఆమె మల్కాజిగిరిలో చేసింది? ఒరిజినల్గానే ఆమె ఒక గృహిణి, ఆమెకు పెద్ద రాజకీయాలు అంతే, ఏదో వాళ్ళ భర్త తప్ప ఆమెకి ఏముంది చెప్పండి? పలుకుబడి కానీ, ప్రజలు తిరిగిన కానీ, సేవాభావం కానీ ఏముంది అసలు? ఇగో ఇట్లాంటి తప్పిదాల వల్ల మరి ఆల్రెడీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఆయనకి ఇవ్వడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించింది సార్? మీకు ఒక చెప్పన, దానం నాగేందర్ వాజ్ నెవర్ సీరియస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫండమెంటలీ ఆయనకి ఏంటంటే అసలు యాక్చువల్గా గెలిస్తే ఆడ కేంద్రంలో ఈయన ఏం చేస్తారు సార్? ఏ రకంగా ఈయనకి ఏం రోల్ ఉంటుంది? ఇక్కడే మంత్రి పదవి ఇవ్వనప్పుడు అక్కడెక్కడ ఇస్తారు సార్? కేసీఆర్ 2 సార్లు గెలిస్తే ఇచ్చినాడా మంత్రి పదవి? ఇచ్చినాడా? దానం నాగేందర్ మంత్రి పదవికి అనర్హుడు అనే భావన కేసీఆర్ చాలా బాహాటంగా ప్రస్ఫుటంగా చెప్పినాడు. కాంగ్రెస్లో కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు దానం నాగేందర్కు మంత్రి పదవి ఇచ్చినారు? ఒక్క రాజశేఖర రెడ్డి కోసమని ఒకసారి రాజీనామా చేసేసి తర్వాత ఎమ్మెల్యేషిప్ ఓడిపోయినాడు కాబట్టి మరుసటిసారి రెండోసారి గెలిచినప్పుడు దానం నాగేందర్కి మంత్రి పదవి ఇచ్చినాడు. కానీ హీ వాజ్ నెవర్ బిలీవ్ టు బీ పీపుల్ ఫ్రెండ్లీ, ప్రజలకి సేవాభావంతో ఉన్న నాయకుడిగా కాకుండా అతనికి ఒక నటోరియస్ పబ్లిసిటీ ఉంది. దౌర్జన్యాలు చేస్తాడని, భూ కబ్జాలని, అదని ఇదని, అట్లాంటి వ్యక్తులను ఎవరు ప్రజా జీవితాలు దీనివల్ల అంతా కొంత కాంగ్రెస్ మీద కొంత ప్రజలకు కానీ చూసేటోళ్ళకి ఎడ్యుకేటెడ్స్కి ఏమైనా నెగిటివ్ అయిందంటారా? చాలా నెగిటివ్ అయింది అసలు. ఒక రకంగా అంటే ఈ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది చాలా దారుణంగా. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం భువనగిరిలో అదే ఇప్పుడు ఇవన్నీ ఈ కేటగిరీలోకి వచ్చేటివి అనమాట.
ఈ కేటగిరీలోకి వచ్చినాయి. ఇక్కడ అవకాశాలు కూడా చాలా తక్కువ. తర్వాత వీళ్ళ ప్రత్యర్థులు బీజేపీ నుంచి మంచి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బూర నర్సయ్య గౌడ్, ఏ వెరీ మోడెస్ట్ పర్సన్, వెరీ హంబుల్ పర్సన్, తర్వాత డీసెంట్ పర్సన్, మ్యాన్ విత్ సమ్ బ్యాక్గ్రౌండ్, ఇంటిగ్రిటీ, తర్వాత ఉద్యమకారుడు, ఎన్నో ఉన్నాయి కదా సార్. కొండ విశ్వేశ్వరరెడ్డికి అట్లానే ఉంది, ఈటలకు ఉంది, ఎంతో కొంత వాత్సల్య భావం అయితే ఉంటుంది కదా. ఒకప్పుడు ఉద్యమకారులుగా వాళ్ళ పట్ల గౌరవం అయితే ఉంటుంది కదా సార్. ఏది ఉన్నా ఏది లేకుండా ఇప్పుడు వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు ప్రజా జీవితంలో కొంత విలువలకు కొట్లాడినటువంటి యోధుల పట్ల సహజంగా ప్రేమ ఉండడం తప్పు లేదు కదా సార్, ఉండాలి కదా. ఇప్పుడు మీరు కరీంనగర్ లో కూడా టికెట్ చాలా లేట్ అనౌన్స్ చేసారు, ఆయన పేరు రాజేందర్ రావు. అదంతా వేస్ట్. అదే ఆ పొన్నం ఇష్టపడి కావాలని తీసుకువచ్చి అసలు ఆయన పేరు డిక్లేర్ చేయకముందే నామినేషన్ వేయడం ఇవన్నీ జరిగినాడ. ఆడికి అసలు టికెట్ ఇచ్చడం వేస్ట్. సరే బీఆర్ఎస్ కి ఎన్ని టికెట్లు, ఎన్నో అవకాశాలు సార్, ఎన్ని సీట్లు వచ్చాయి? ఏమో నాకైతే అబ్జర్వేషన్, నాకు తెలిసి వాళ్ళు అసలు సీరియస్ గా కంటెస్ట్ చేసిన దాఖలా లాస్ట్ మినిట్ లో వదిలెట్టినారు వాళ్ళు. టాసిట్ గా దే కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ. వాళ్ళు దాదాపుగా వీలైనంత ఎక్కువగా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ మాత్రం గెలవద్దు అనేటువంటి ఒక 1 పాయింట్ ఫార్ములాలో పనిచేసినారు. అసలు నేను అనుకున్నాను మొదట కేటీఆర్ మీరు అతను చాలా సార్లు అన్నారు ఈసారి కేసీఆర్ కు చాలా సీట్లు వస్తాయి. కరెక్ట్, వాళ్ళు అట్లనే కొట్లాడి ఉండుంటే ట్రయాంగులర్ కంటెస్ట్ ఉండేది, చాలా బ్రహ్మాండంగా జరిగేది. అంతే కేసీఆర్ ఎంతైతే ఫస్ట్ పట్టుదల చూపెట్టినాడో లాస్ట్ మినిట్లో మరి కవిత విషయంలో రాజీ పడ్డా లేకపోతే ఇతరత్రమైన ఆలోచనలు అంటే ఇట్లా ఎత్తే కాండి ఉంటుంది కదా, కాండి ఎడ్ల కాండి, అవును కాడి తప్పించుకోండి కాండి ఎత్తేసి బండి కింద ఎత్తేస్తాయి కదా, ఇక మేము పై పంట ఆడ అంతే పండు ఎంత పొడిచినా లేవు. ఇక ఆ రకంగా చేసినారు. ఒక రకంగా బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మినిట్ లోపల వదిలెట్టారు, అంటే సూసైడ్ లాగా. పొలిటికల్ సూసైడ్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఉండాల్సినటువంటి ఆ పట్టుదల లేకపోవడం వల్ల బీఆర్ఎస్ కు ఓటు వేయాలి. రేవంత్ రెడ్డి మీద కోపంతో ఇదంతా చేసి ఉంటారు. వ్యక్తిగతంగా ఓన్లీ కీపింగ్ రేవంత్ రెడ్డి ఇన్ మైండ్ బీఆర్ఎస్ హెస్ వ్యూడ్ ఇట్స్ స్ట్రాటజీ. దట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. అది అట్లా కనపడ్డది అక్కడ. అద్దంకి దగ్గర చివరిలో అన్న మాటలు ఏమన్నా సీరియస్ తీసుకున్నట్టు మీరు అబ్జర్వేషన్లో? ఇక అదే ఆయన అట్లా అనాల్సింది కాదు, కానీ ఎలక్షన్ సీజన్ కదా, అంటే ఆయన బ్యాడ్ ఇంటెన్షన్తో అనకుండా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ అదేమన్నా మాకు చిన్నప్పుడు అంటే నేను మ్యాథ్స్ చదివే రోజులలో మాకు ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉండే, పద్మారెడ్డి అని, కరీంనగర్. అతను చాలా మంచి మ్యాథమెటిషియన్, వెరీ గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్, చాలా చక్కగా మ్యాథమెటిక్స్ చెప్పాడు. ఆయనే ఒక చిన్న విషయం చెప్పినాడు సార్, అది సందర్భోచితంగా కాబట్టి మీకు చెప్తున్నాను. భగవంతుడు అట ఏం చేస్తారంటే అన్ని బొమ్మలు తయారు చేసిన ఆయన దగ్గర ఒక ముద్ర ఉంటుందట. ఆ ముద్ర మీద ఏముంటుందంటే కుక్క బొమ్మ ఉంటుందట. ఆ కుక్క బొమ్మను ఏం చేస్తారంటే ఆ ముద్రకు ఒక ముద్రకి ఒకటి చోట్ల ఆ బొమ్మల మీద గుద్దుతాడట. ఒకటికి నాలుక మీద గుద్దుతాడట, వాడు ఎప్పుడు కుక్కలాగా ఒరుతూనే ఉంటాడట. ఇంకోటికి కాలు మీద గుద్దుతాడట, వాడు కుక్కలాగా తిరుగుతూనే ఉంటాడు. ఒకటికి ఇట్లా పెదవుల దగ్గర గుద్దితే వాడు ఎప్పుడు తినుకుంటూ ఉంటాడు కుక్కలాగా. ఇవన్నీ బతికే అట్లా ఉంటుంది అన్నమాట. అంటే వాడికి బుద్ధి మీద నెత్తి మీద కుడతాడట, మన బుద్ధి కుక్క బుద్ధి అవుతాడు. ఇట్లా రకరకాల చోట్ల ఈ కుక్క బొమ్మను గుద్దుతారట సార్. ఆయన మాకు క్లాస్లో చెప్పేది ఈ విషయం. అయితే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి పొట్ట మీద గుద్దితే వాడు ఎప్పుడు తినుకుంటే చేస్తాడు, వాడు తిండి పోతే ఉంటాడు అనమాట, సంతృప్తే ఉండదు వాడికి. సో ఈ రకంగా ఒకటికి వెన్ను మీద గుద్దుతాడు ముద్ర చెప్తారు సార్. చెప్తున్నాను. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తమ సేవను అన్నిటినీ తామే చెడగొట్టుకుంటారు. తమకు రావాల్సిన ఉన్నతిని తాము చెడగొట్టుకోవడంలో వాళ్ళకున్నంత గొప్ప నేర్పరితనము ఇంకెవరికి ఉండదన్నమాట. అదేమో కానీ మా దయాకరు అసందర్భంగా ఎవరి మెప్పు కోసమో 1-2 సార్లు ఆయన నోరు జారడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు దెబ్బతిన సార్. అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. హీ షుడ్ బీ సమ్వేర్. ఎక్కడో ఒక చోట ఆయనకు ఒక మంచి అవకాశం రావాల్సింది, మంచి స్థానాల్లో ఉండాల్సింది. అసలు ఆయనకి ఇవ్వాలా అని చాలాసార్లు పత్రికాముఖంగా కానీ ఇతరత్ర కానీ మాట్లాడిన వ్యక్తిని. కానీ కొన్ని సందర్భాలలో మరి అక్కడ ఏమవుతుందో ఏం పూనకం వస్తుందో కానీ అసందర్భ ప్రేలాపనలు చేస్తాడు. దానివల్ల
ఆయనకు నష్టం జరుగుతుంది. అదే పబ్లిక్ జనరల్గా నేను పబ్లిక్ పళ్ళు తెలుసుకుంటూ అడిగింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇదే విషయం మరి క్రిస్టియన్లను జీసస్ అనగలుగుతాడా, ఇదే విషయం ప్రవక్తను అల్లాహ్ను అనగలుగుతాడా అనేది ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను కూడా సమాధానం చెప్పలేకపోయినా. సార్ మీకు ఒక క్వశ్చన్ చెప్పన్నా, హిందూ చట్టాల మీద ఎన్నైతే అమెండ్మెంట్స్ చేసినామో అట్లా ముస్లిం చట్టాల విషయంలో మనం ఎన్నడూ ఏం చేయలేకపోయినాం. భారతదేశంలో ఎన్నడూ అది జరగలేదు. అర్థమైందా లేదా? సో Muslim personal law is always kept away from any amendments, whereas Hindu enactments have undergone lot of changes. Hindu Succession Act has undergone lot of changes, Hindu Marriage Act, ఇట్లా రకరకాల అడాప్షన్స్, ఈ రకరకాల చట్టాలు మార్పులకు గురైనాయి. అంటే ఒక అలుసు అనమాట. హిందువులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడవచ్చు. హిందూ దేవుళ్ళ గురించి కేసీఆర్ కూడా లాస్ట్ టైం హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనలేదు, చాలా మైనస్ అయింది. అంటే రాజకీయంగా మనం ఎప్పుడైతే ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుతున్నామో అయినంతలో రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావద్దు. అవసరం లేదు. వేరే వ్యక్తులు ఎవరైనా మతాన్ని తీసుకొచ్చినా దాన్ని ఇగ్నోర్ చేస్తూ మాట్లాడాలి. మతం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చాలా ఉన్నాయి. అంటే సరే ఈ 5-6 నెలల్లో పక్కన పెడితే మీరు నాగార్జున సాగర్ మంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ కట్టినారు. మీరు నల్గొండకి వెళ్తే చెప్పుకోండి, శ్రీరామ్ సాగర్ సార్ నిర్మల్ సైడ్ వెళ్ళిర్రు, పక్కకి గోదావరి వారుతుంటది. సరే ఎంతో అభివృద్ధికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. అవేందుకు మాట్లాడతలేదు? అదే కదా, ఇప్పుడు అది వాళ్ళ విచక్షణకు సంబంధించిన విషయం. ఇప్పుడు సందర్భంగా రాముడి గురించి సీత గురించి అట్లా మాట్లాడేది అనవసరం అనిపించింది నా దృష్టిలో. అది ఇప్పుడు సీఎం కూడా గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరిగిండు. అసలు గాడిద గుడ్డే పెట్టదు అంటారు. దీని మీద ఏమంటారు? దీనివల్ల కూడా ఏమన్నా పబ్లిక్ అసహ్యం అనిపించింది? ఒక ముఖ్యమంత్రి అయి గాడిది గుడ్డుని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుండనేది ఏమన్నా? ఆ పదజాలం మరి ముఖ్యమంత్రికి ఎందుకు నచ్చిందో నాకు తెలియదు, కానీ అది చాలా అంటే చాలా నెగటివ్. తర్వాత సార్ ఆ గాడిద గుడ్డు ఒక గాడిదని తయారు చేసి దానికి ఒక గుడ్డు తయారు చేసి ఆ గుడ్డు మీద గాడిద బొమ్మ వేసి అది ఒక డబ్బాలాగేసి అది అభ్యర్థితో కూడా మోపించారు. ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటే అందరు ఏమంటారు, ప్రత్యర్థులు ఏమంటారు, సార్ ఓ కాంగ్రెస్కు గాడిద గుడ్డు పెట్టింది అంటారు అంటారా? కాంగ్రెస్ ఏరి కోరి గాడిద గుడ్డునే ఏరుకున్నది, తీసుకున్నది. వాళ్ళ ప్రచార సరళిని బట్టే వాళ్లకు ఈ రకమైన పర్ఫార్మెన్స్ వచ్చింది అనేటువంటి మాట వస్తుందా రాదా? ఇప్పుడు కేంద్రము రాష్ట్రం పట్ల వివక్షత చూపెట్టింది అనే అంశం నువ్వు చెప్పాలి కదా. సవితి తల్లి ప్రేమ చూపెట్టింది అని చెప్పొచ్చు కదా. రాష్ట్ర ఎన్నో ఏదో చాలా మోడరేట్ లాంగ్వేజ్ ఎంతో అడగలేదా? మీ అడ్వైస్ తీసుకోలేదు? ఎవరిని అడుగుతారండి, ఎవరిని అడ్వైజ్ అడుగుతారండి? అడ్వైజ్ ఏం లేదు, అంతా ఈజ్ ఎవ్రీథింగ్, ఈజ్ ఆల్ ఇన్ ఆల్, అంతే. ఏం లేదు, అంత అవుతుంది. ఆయన తనకి ఏది నచ్చితే గది చేస్తారు అంతే, మిగతా వాళ్ళందరూ చెప్తే వినాలంతే. ఓకే రైట్ సార్. ఇప్పుడు బీఆర్ఎస్కు మీరు ఎన్ని ఇచ్చే ఛార్జ్ ఉంది? మరి ఎన్ని? 1-2 వస్తే ఎక్కువ, 1 కూడా రాదనుకుంటా. ఇవాళ సార్ వాళ్ళ ఖాతా ఓపెన్ చేస్తారని, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ సీరియస్గా కంటెస్ట్ చేయలేదు సార్. మరి ఇప్పుడు అట్లా అంటే ప్రచార ఆర్భాటం చేసి తర్వాత వాళ్ళ దీన్ని వదిలేశారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఒక సీట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి. మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం 7 అనుకున్నా, ఎంఐఎంకి 8 అనుకున్నా, మిగతా సీట్లు బీజేపీ అంతే. ఇంకా దాంట్లో డౌటే ఉంది మీకు? అంతేనా? మీరు ఒకప్పుడు బీజేపీకి ఏం లేదు సార్ అన్నారు, నాకే నెల కిందట. ఎగ్జాక్ట్లీ సార్, ఏమి లేకుండే సార్. మా యొక్క అనాలోచితమైన చర్యలు, రాంగ్ పార్టీ క్యాండిడేట్స్ సెలక్షను, తర్వాత పార్టీ ఫిరాయింపులు, తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేయడంలో చూపెట్టిన నిర్లిప్తత, తర్వాత దేశవాళీగా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిందో న్యాయపత్ర, దానికి సంబంధించిన చర్చ ఎక్కడ జరగలేదు సార్. అసలు మేనిఫెస్టోలో టాపికే లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ మీద మన్నుపోయడం, వాళ్ళు అట చేసినారు ఇట చేసినారు. ఎంతకాలం వింటారు ప్రజలు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలని? ప్రజలు కూడా విసికెత్తినారు. ఇప్పుడు 1-2 సార్లు కేసీఆర్ తిట్టినావు, అప్పుడే కాదో ఇది జరిపింది. తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి 9-10 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి, నువ్వు అంతకంటే మెరుగైన పరిపాలన తీసుకొస్తే ఆయన నువ్వు తిడితే అర్థం ఉన్నది. అట్ట ఏది లేకుండా ఇప్పుడు నీవు రైతు బంధు అనేది ఉంది, అది ఎప్పుడు ఇవ్వాలా? దానికి ఒక సందర్భం ఇది ఉంది కదా, ఒక క్యాలెండర్ ఉంటుంది కదా. నీవు పంట కోత కోసేటప్పుడు
కళ్ళాల్లోకి బియ్యం వడ్లు తీసుకొచ్చినాక అప్పుడు రెండో విడత దట్టు నడి ఎన్నికల మధ్యలో రిలీజ్ చేయడము అది ఎంత అనాలోచితమైన చర్య సార్. ఇంకొకటి సార్, ఎలక్షన్ అంతా కూడా ఒకరి మాటనే ఎక్కువ వినబడ్డది. కరెక్ట్, అంత వన్ సైడెడ్ కదా. అంటే రేవంత్ రెడ్డి వాయిస్ వెళ్ళింది, అది మంచిగా చెడా పక్కన పెడదాం అంతే. ఇప్పుడు చివరిలో ఒక అద్దంకి దాకరిది ఒక డైలాగ్, ఒక మీకు విషయం పన సార్, ఈ ఎన్నికల ప్రచార సరళి అంతా మొత్తము ఒక రేవంత్ రెడ్డి భుజస్కంధాల మీదనే జరిగింది. రేవంత్ రెడ్డి ఒక్కడుగా చేసినాడు, ఏకపక్షంగా చేసినాడు. మిగతా వాళ్ళ నాయకుల యొక్క లీడ్ అంటూ వాళ్ళ రోల్ అంటూ ఏది కనపడలేదు. సో కాబట్టి ఈ ఎన్నికలలో ఎక్కువ మంది కనుక కాంగ్రెస్ పార్టీని గెలిస్తే ఆ ఘనకీర్తి కూడా రేవంత్ రెడ్డిది. ఒకవేళ తక్కువ మంది గెలిస్తే దానికి బాధ్యత కూడా ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఆయన నిర్ణయం. 14 సీట్లు వస్తాయి ఆయనే చెప్పాడు కదా, నేను రెఫరెండం ఇది మా యొక్క పరిపాలన మీద అని చెప్పినాడు కదా. మరి రెఫరెండం అగెనిస్ట్గా పోతే యూకేలో డేవిడ్ కెమెరాన్ హ్యాస్ రిజైన్. అవును, యూరోపియన్ యూనియన్లోంచి బయటికి రావాలా వద్దా అనే దాని మీద కన్జర్వేటివ్స్ కండక్టెడ్ ఎ రెఫరెండం ఇన్ యూకే. డేవిడ్ కెమెరాన్ హ్యాస్ లాస్ట్ ది రెఫరెండం. మిగతా వాళ్ళు గెలిచినారు, ఎవరైతే లీవర్స్ గెలిచినారో వాళ్ళు ఆయన డిక్లేర్ చేసినాడు ఏమని, నేను ఐ ర్యాన్ ఏ క్యాంపెయిన్ ఫర్ రిమైనింగ్ ఇన్ EU యూరోపియన్ యూనియన్, ఐ లాస్ట్ ఇట్, సో ఐ డు నాట్ హ్యావ్ ది మారల్ రైట్ టు కంటిన్యూ అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయినాడు. సో ఈ రెఫరెండం అనేటువంటి మాట చాలా అనాలోచితమైంది. ఎందుకంటే ఒక 4-5 నెలల పరిపాలనలో దాన్ని బేస్ చేసుకొని రెఫరెండం అని అనకూడదు. ఓ సగం కాలం పనిచేసినాము, 2.5 సంవత్సరాల పరిపాలన తర్వాత రెఫరెండం అంటే దానికి ఒక అర్థం ఉంది సార్. అంటే ఎంత అనాలోచితంగా, ఎంత చైల్డిష్గా అట్లా ఆ పదాలకు అర్థం తెలుసా తెలియదా అనేట్టుగా మాట్లాడడం చాలా జుగుప్సాకరంగా ఉంది. అంటే ఎవరు ఇష్టపడరు. పొలిటిక్స్ అనేది ఒక కొద్దిగా సీరియస్ అఫైర్ సార్. నీకు ప్రజాసేవ అనేది అకుంఠితంగా చేస్తూ ప్రజల మంచి చెడ్డలకు జీవితాన్ని అర్పించిన వాళ్ళే ఒక్కొక్కసారి ముందు వెనకైనారు. అసలు ఏ మాత్రం అవినీతికి పాల్పడకుండా పూర్తి ప్రజా జీవితం గడిపిన వ్యక్తులే చాలామంది ఓడిపోయినారు. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు విన్నారా, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సరే, ఇప్పుడు 14 సీట్లు రాకపోతే మరి మీ సీఎం గారు రాజీనామా చేస్తారా? 14 అదే నాకు తెలియదు. ఆ సంగతి ఆయన చేయాలని నేను అనట్లేదు, ఆయన చేస్తాడా అని నాకు తెలియదు. అది ఆయన విజ్ఞతకే వదిలేడుతున్నాను నేనైతే. ఎందుకంటే మరి మొత్తం కంప్లీట్గా తన నెత్తి మీదనే పెట్టుకొని ప్రచారం చేసి ఇది ముమ్మాటికి రెఫరెండమే. అసలు రెఫరెండం అనడం కరెక్ట్ కాదు అని నాలాంటి వాళ్ళు చాలామంది అన్నా కానీ మళ్ళా రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ ఆయనే ముమ్మాటికి ఇది రెఫరెండమే అని అన్నాడు. ఇక అన్న తర్వాత ఇక మేము చప్పలేక నోరు మూసుకున్నాం. ఎందుకంటే ఇక ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కాబట్టి ఏదో రకంగా మనం నష్టం అయితే చేయద్దు, లాభం చేయకున్నా సరే మనకు ఆదరణ లేకుంటే లైట్ తీసుకో, పక్కకు తప్పుకో, కానీ ఏం చేయొద్దు అన్న ఉద్దేశంతో ఎవడు యాంటీ పార్టీ వ్యవహారాలు చేయలే. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చలేదు వాళ్ళు సైలెంట్ అయినారు. చాలామంది నాకు చెప్పుకున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వాడుకోవట్లేదు, ఉపయోగించుకోవట్లేదు, మాకు చెప్పట్లేదు, ఆ తర్వాత మాకు ఇష్టం లేని వ్యక్తులకు సీట్లు ఇచ్చారు అనేది బాగా వినబడ్డది సార్. దీనివల్ల బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయి ఉంటుందా? చాలా అడ్వాంటేజ్. బీజేపీ ఒక రకంగా చాలా మంచి క్యాండిడేట్లకు సీట్ ఇచ్చింది. అది చాలా చోట్ల, ఒక వరంగల్ ఆరు రమేష్ ఇట్లాంటి 1-2 చోట్ల కాకుండా మిగతా అయితే దాదాపుగా వాళ్ళు మంచి సీట్సే ఇచ్చినారు, మంచి వ్యవహారాలు నడిపినారు. దానికి తోడు మోడీ కూడా ఈసారి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాడు. తెలంగాణలో చాలా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బాగా కాన్సన్ట్రేట్. నాకు ఎందుకో స్పీచ్లు తెలంగాణ అంతా కూడా మోడీ స్పీచ్ల కన్నా, అమిత్ షా స్పీచ్ల కన్నా, కేసీఆర్ స్పీచ్ల కన్నా రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ స్పీచ్లే తెలంగాణ ప్రజల మైండ్లో ఉన్నాయి. నాసిరకం స్పీచ్లు అంటే అవే, అవి ఏమైనా చాలా నాసిరకం. అసలు అవి ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడే మాటలే కాదు. నేను దాదాపు ఎప్పటి నుంచి సార్ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నా. మా అయితే పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్లకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళకి వీళ్ళకి ఛాయ్ కప్పులు అందించిన దశ నుంచి నేను రాజకీయాలు చూసిన. ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పరుష పదజాలం వాడలేదు, ఇంత అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడలేదు, ఇంత ఏకపక్షంగా ప్రవర్తించలేదు. ప్రతి వాళ్ళు 10 మందిని కలుపుకొని పొలిటికల్ క్యాంపెయిన్ జరిపారు. ఇది అయిపోయింది. ఇప్పుడు
ఎలక్షన్స్ వచ్చినాయి, బీసీ రిజర్వేషన్స్ది, మరి 42% ఏదో మీరు డిక్లరేషన్ చేసినారు. సార్ నా స్టాండ్ స్థానిక ఎన్నికలలో మీరు ఇప్పుడు ఎట్లా కుల గణన అయిన తర్వాతనా ఏంది అసలు? నా స్టాండ్ అయితే కుల గణన జరగాలి సార్. కుల గణన జరగకుండా పంచాయతీలలో ఎన్నికలు పెట్టడం అనేది బీసీలకు అన్యాయం చేసే దురుద్దేశం ఉంటుంది తప్ప అది జరగదు. ఎందుకంటే కుల గణన అంటూ జరిగితే విభిన్న కులాల వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ బేసిస్ మీద వాళ్ళకు సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీసీలలో కూడా సింహభాగం కొన్ని 1-2 క్యాస్ట్లకే వస్తున్నాయి, 2-3 క్యాస్ట్లకే వస్తున్నాయి. అట్లా కాకుండా బీసీలో ఇంకా ఎంబీసీలు కూడా ఉన్నారు, ఇతరత్రమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు భాగస్వామ్యం కల్పించాలన్నప్పుడు కుల జనగణన అనేది ఉపయోగపడుతుంది. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తే అనుకోరు. సో అట్లా అందరికీ భాగస్వామ్యం కల్పించాలన్నప్పుడు కులగణన అనేది జరగాలి. అదేం పెద్ద గొప్ప బ్రహ్మ పదార్థం కాదు, పెద్ద గొప్ప కార్యక్రమం కాదు. దాని మీద శ్రద్ధ వహించి చేస్తే సరిపోతుంది. తర్వాత ఇమ్మీడియట్గా రేపో ఎల్లుండో పంచాయతీ ఎన్నికలు జరపాల్సినంత సందర్భం కూడా లేదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, మరి జరుపుతారా? ఎట్లా ఉంది, మీరేమన్నారు సీఎం గారితో మాట్లాడారా? నాకు తెలిసిన మేరకు ఇప్పుడు ఏదో మొత్తం ఈ తంతు కంప్లీట్ చేసేసి ఆగస్టు 15 లోపలనే అన్నీ, ఒకవేళ సపోజ్ ఈ రైతు రుణమాఫీ అనేది ఆగస్ట్ 15 లోపల చేయలేకపోతే, కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని అదే ఒకవేళ చేయలేకపోతే ఏమన్నా ఒడిదుడుకులు వస్తే ఇంకో 15 రోజులు 20 రోజులు టైం కేటాయించబడితే అప్పుడు ఇంకా ఎక్కువ అసంతృప్తి ప్రజలలో జమ అవుతుంది. కాబట్టి ఏదో ఈ ఎన్నికలు కూడా జరిపారేసేస్తే ఇక చేతులు కడుక్కొని ఇంకా ప్రజల ముఖం చూడాల్సిన అవసరం లేదు, పరిపాలన మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనే ఆలోచన కనబడుతుంది. ఇంత రైట్ అట్నే కనబడుతుంది. కుల జనగణన జరపకుండా ఎన్నికలు జరపడము బహుళంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేసినట్టు. మీరు ఇట్లా మాట్లాడే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కు చాలా నష్టం జరిగింది. నేను ఎప్పుడు మాట్లాడాను సార్? యాక్చువల్ నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఎక్కువ మాట్లాడలేదు సార్, చాలా సైలెంట్గా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మీకు ఒక విషయం పన్నా, నేను ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుతూనే ఉంటాను. నేను చచ్చేటప్పుడు కూడా ప్రజల తరఫున మాట్లాడతాను. నేను రైతు బంధు గురించి మాట్లాడినా, తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడినా, మహిళలకు ఏదైతే మనం పెన్షన్లు ఇస్తానో దాని గురించి మాట్లాడినా, తర్వాత గృహలక్ష్మికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడినా, ఈ షాదీ ముబారక్లో మనం ఇవ్వాలన్నమాట, ఇవన్నీ మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాయి. అవి మూలమైన అంశాలు కాబట్టి వాటిని అమలు చేయాలని అడిగిన దాంట్లో అది యాంటీ పార్టీ ఎట్లా అవుతుంది? సరే, ఫైనల్గా ఇప్పుడు కవిత గురించి ఒకటి మళ్ళీ సైలెంట్ అయ్యిండే మళ్ళీ వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కా సుమన్ వెళ్ళి తిహార్ జైల్లో ఢిల్లీకి వెళ్ళి కలిసి అదే అతను ప్రవీణ్ కుమార్ చూడగానే బాగా ఏడ్చిందట, ఆమె చాలా బాధపడ్డదట. అవును, అయితే ఈమెను చాలా అక్రమంగా అరెస్ట్ చేసారు. ఇది ప్రజాస్వామ్యంకి గొడ్డలు పెట్టు, అసలు దుర్మార్గమైన చర్య అని ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నాడు. ఏమంటారు? ఆయన గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్లు ఇప్పటి స్టేట్మెంట్ రెండు ఒకదానికొకటి ఎదురుగా పెడితే ఆయన మరి ఆనాడన్న సోయి లేకుండా మాట్లాడే, ఇప్పుడన్నా సోయి లేకుండా మాట్లాడుతుంటూ ఉంటాడు. అంటే కవిత లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదనా అంటుండు కదా. మరి ఆయన బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈ షుడ్ నో వాట్ ఈ షుడ్ స్పీక్, వాట్ ఈ షుడ్ నాట్. ఆయన హీ వాజ్ ఆల్సో ఇన్ ది డిపార్ట్మెంట్ కదా. ఏ ఆధారాలు లేకుండా ఇప్పుడు ఇన్నిసార్లు ఆమె వేసిన బెయిల్ పిటిషన్లను అన్నింటినీ రిజెక్ట్ చేస్తూ వచ్చినాయి. అంటే ఆ న్యాయమూర్తులు ఏం సోయి లేకుండానే ఆర్డర్ పాస్ చేస్తున్నారా? అరెస్ట్ ఇల్లీగల్ అనుకుందాం, ఇల్లీగల్ అరెస్ట్ని కోర్టులు కొట్టేస్తాయి కదా. కోర్టులు కూడా ఆమెకు మద్దతు ఇవ్వట్లేదు, ఆమె వాదనని ఇష్టపడట్లేదు అసలు. అంతేకాదు, ఆమె బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేసేటప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు వాళ్ళు ఏం చెప్పినారు, సిబిఐ దగ్గర తర్వాత ఈడీ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నవి, ఈమె ఈ కేసులలో పిఎంఎల్ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఈమె కింగ్ పెన్ను, ఈమె నేతృత్వంలోనే అంత జరిగింది, సౌత్ గ్రూప్ వ్యవహారాలను ఈమె నడిపింది ఏకపక్షంగా అని వాళ్ళు ఛార్జ్షీట్లలో వేసినారు కదా, డిఫెన్స్ పుటప్ చేసినారు కదా, దాన్ని కోర్టులు నమ్మినాయి. ఇంకా ఇప్పుడు మనము లేదు ఆమెను అనవసరంగా అరెస్ట్ చేసినారు అన్నమాట. మరి అది ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఆన్ హిస్ పార్ట్. అది పబ్లిక్ కన్ఫ్యూజన్లు ఉన్నారు, అసలు కవిత తప్పు చేసిందా లేదా, మరి ప్రవీణ్ కుమార్ సార్ మాట నమ్మాలా అనేది. సార్గా దురద దౌర్జన్యాల గురించి, అవినీతి గురించి, కేసీఆర్ కుటుంబ పాలన గురించి, కేటీఆర్ వాళ్ళు ఎంత అవినీతి చేసినారు, ఎట్లా కోట్ల కొలది సంపాదించినారు అనే విషయాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాటల్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏం మాట్లాడినాడు బీఆర్ఎస్లో చేరకముందు అనేది. ఇప్పుడు ఏదో అవకాశవాదంగా తనకి అక్కడ పార్టీలో కొంత ప్రాధాన్యత కోసం మాట్లాడుతున్నాడు అంతే. అంటే మరి నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుతాడు సార్ మీ సర్వే ప్రకారం? మాట్లాడారు ఎవరితో? గెలవాడు.
గెలవడు సార్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అసలు పోటీ తగ్గపరని ఉండదా? నో 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 లేడు ఆయనకి పోటీలో లేడు సార్, ఆయన థర్డ్ ప్లేస్లో ఉంటాడు. మరి పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది సార్. నాగర్ కర్నూలు సార్, అది కాంగ్రెస్ కు ఎగ్జాక్ట్లీ అక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ అనుకుంటా దగ్గరలో, అంత చాలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ అక్కడ. అయినా సరే అక్కడ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆ ఏరియాలలో కూడా డెవలప్ అయింది సార్. బీజేపీ చాలా చోట్ల డెవలప్ అయింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకి కుమార్ లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం కూడా టీఆర్ఎస్ మైనస్ బీజేపీకి కలిసి వచ్చింది అనుకోవచ్చు. మరి ఎట్లా అట్లా కలిసి వచ్చిందా నేను అనను, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో చేరడం వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టను పూర్తిగా దిగజార్చుకున్నాడు. ఆయనే అదొక సూయిసిడల్ స్టెప్. ఎందుకంటే ఆయనకు ఒక బీఎస్పీ పార్టీ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఆయనే దళిత వర్గాల అభ్యున్నతి కోసమని, దళిత వర్గాల యొక్క డెవలప్మెంట్ కోసం ఎన్నో మాటలు చెప్పినాడు, ఎన్నో ఆశలు చిగురింపజేసినారు. అరే దళిత నాయకత్వం ఈనాడు చాలా బలపడింది, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఒక మంచి వ్యక్తి ఈనాడు దళితుల మూవ్మెంట్ లీడ్ చేస్తున్నాడు అంటే మాలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ ఈయన ఒక్క నిమిషంలో కాడి వదిలిపెట్టేసేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినారో, సరే ఇక ఆయనకి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఏం లేవు మాయావతితో. ఏదో మాయావతి ఏదో చెప్పింది ఈయనకు నచ్చలేదు కాబట్టి అట్లా ఎందుకు అక్కడ ఉండడం అని చెప్పి రాజీనామా పెట్టి బీఆర్ఎస్లో చేరినాడు. అది సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలతో ఆయన పార్టీని వదిలేట్టుంటే కూడా ఆయన గౌరవం పెరిగేది. ఆయన కేవలం తన వ్యక్తిగత కాంక్షను పూర్తి చేసుకోవడానికి ఏదో ఒక రకంగా చట్టసభలలో చేరాలా అని అన్నప్పుడు ఎవరో ఒక బలమైన పార్టీ యొక్క సపోర్ట్ కావాలా, అది బీఆర్ఎస్ ద్వారా సాధ్యమవుద్దని ఆయన అనుకున్నాడు. ఆయన అన్నీ వే చేసినాడు సార్. ఇప్పుడు నాగర్ కర్నూలులో నుంచే కంటెస్ట్ చేస్తానని అనుకున్నాడు. నాగర్ కర్నూలులో మల్లు రవిని కానీ లేకపోతే ఇతరులను ఢీకొని పార్టీ టికెట్ సంపాదించుకునే కెపాసిటీ ఆయనకు లేదు, మా సంపత్తుని కానీ ఎవరినన్నా కానీ. సో కాబట్టి ఆయనకి ఏది ఈజీగా టికెట్ వస్తుందని అనుకున్నాడో ఆ పార్టీలో చేరినాడు. ఇదంతా చాలా దీర్ఘంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. ఇప్పుడు ఆయన ఒకవేళ బీఆర్ఎస్లో జాయిన్ కాకుండా బీఎస్పీ నుంచే పోటీ చేసి ఉంటే పోటీలు ఉండేటోడా? ఏం లేదు సార్, ఆయన వల్ల కాదు. ఆయనకి ఆ నాయకత్వపు లక్షణాలు లేవు. కాదు, నాకు ఇంకొకటి షాకింగ్ ఏమనిపిస్తుంది అంటే తిహార్ జైలుకు ఢిల్లీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు కవితను చూసి వచ్చిండు, కానీ సొంత తండ్రి కూడా పోలేదు ఇప్పటిదాకా. ఇక అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనం దాని గురించి అంత పర్సనల్గా పోవద్దు. ఒకటి జనరల్గా సార్ ఇప్పుడు అది అంతే. ఇక మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏందో, మరి ఈయన పోతే ఏం మేలు జరుగుతుంది కూడా. ఇప్పుడు మీరు వాళ్ళతో కలిసి గవర్నమెంట్ లీడర్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి అడుగుతున్నాం సార్. ఇక జనరల్గా సార్ మీరు మనమేమో వల్గారిటీ మాట్లాడతలేం, బూతులు మాట్లాడతలేం, ఏదో కేసులో జైలుకు. ఇప్పుడు అది వాళ్ళ పార్టీ నిర్ణయం సార్. కేసీఆర్ గారు ఎప్పుడు పోవాలనుకుంటాడు, ఎప్పుడు పోవద్దు అనుకుంటాడు, ఏంటిది అనేది అది మనం చెప్పలేం కదా సార్. ఇప్పుడు కేసీఆర్ పోకున్నా కానీ కేసీఆర్ తరఫున వేరే వాళ్ళు పోతున్నారు కదా. మోసవాళ్ళు కేసీఆర్ పంపించుంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, మీరు వెళ్ళి చూడండి కొద్దిగా మంచి చెడ్డలు అది ఇదని. ఈయనకు తెలిసిన ఆఫీసర్లు ఎవరైనా ఉంటే కొద్దిగా మంచి ట్రీట్మెంట్ వచ్చేలాగా, తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకునేలాగా పోయి ఉంటాడు, పోయి కలిసి ఉంటాడు. పాపం షూస్ ఇవ్వలేదట జాగింగ్ చేయడానికి, రన్నింగ్ షూస్ లేవని. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టాపిక్ సార్. ఎందుకంటే నా దృష్టిలో వాళ్ళని ప్రజలు ఒకసారి తిరస్కరించి బయటకు నెట్టేసిన తర్వాత వాళ్ళ గురించి ప్రతిసారి చర్చ చేయడం నాకు నచ్చదు. చర్చ కూడా నాకు కూడా ఇష్టం లేదు సార్. అడగొచ్చా అని అంటున్నా. ఇప్పుడు ఆమె కాదు సార్, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకో, షూస్ కానీ సరే కొన్ని కంఫర్ట్స్ జైలు ప్రొవైడ్ చేస్తారు. ఒకలాగా ట్రీట్ చేస్తారా? విఐపి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుందా అని అంటున్నా. అట్లా ఏం లేదు. వీళ్ళు మాజీ పార్లమెంట్ సభ్యురాలు, తర్వాత ప్రస్తుతం లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరు, తర్వాత ప్రజాప్రతినిధి, తర్వాత ఈ ఆరోపణలన్నీ పిఎంఎల్ఏ ఆరోపణలన్నీ టిల్ దే ఆర్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఏముంటుంది చెప్పండి. ఒక ఆరోపణల మీద జైల్లో ఉన్న ఆమె బెయిల్ వస్తే బయటకు వస్తే ఈమె కన్విక్ట్ కాదు కదా, ఈమెకు కన్విక్షన్ రాలేదు కదా. సో కాబట్టి కొన్ని వసతులు ప్రొవైడ్ చేయాలి, చేసినారు. పెద్ద దాని గురించి మనం అభ్యంతరం చెప్పం. ఇంకోటి ఏంటంటే నేనుగా పెట్టుకున్న ఒక నిబంధన ఏంటంటే ఇక నుంచి అవసరం లేకుండా కేసీఆర్ విషయంలో కానీ కేటీఆర్ కానీ కవితను కానీ విమర్శించడం అనవసరమని. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది, ఎంత మేలు జరగట్లేదు. ఒకవేళ మా ప్రభుత్వంలోనే కొన్ని లోపాలు ఉంటే వాటి గురించి మాట్లాడుతా తప్ప ఇంకా ప్రతిపక్షాలను బలహీనపరిచే మాటలు నేను మాట్లాడాను. బలహీనం గురించి కాదు, విషయం తెలుసుకుందామని చాలా మందికి ఆసక్తి ఉంటుంది కాబట్టి అడిగినాం సార్. మీకు
ఎంత తెలిస్తే వీలైతే మీరు ఒక అడ్వకేట్, నా దృష్టిలో అది వద్దు అని. విమర్శ కూడా అవసరం లేదు, ఉన్నది చెప్తున్నారని అడిగినాము. రైట్ సార్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు విమర్శించాలనో తిట్టాలనో తినడం ఉద్దేశం. మీరు అన్నా ఇప్పుడు మీకు తెలుసు, మీరు నేను కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం కలిగి ఉంటాం. నేను నా అభిప్రాయాలు నిశ్చితంగా ఏది చెప్పాలో అది చెప్తాను. నా దృష్టిలో ఇప్పుడు ఆ చచ్చిన పాముల గురించి చర్చ వేస్ట్. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ హియరింగ్లోనే అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడినారు అని నా భావన. అలాంటప్పుడు నేనే వాళ్ళని విమర్శించడం నాకు అర్థం లేదు. అది సరే సార్, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పిండు శరత్ సారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు సరిగ్గా వీళ్ళు అమలు చేయలేరు కాబట్టి నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని నేను అడగలేకపోయినా అని చెప్పి సార్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చిండు. మళ్ళీ కేవలం 6 నుంచి 7 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నాడు. ఎంఐఎంకి 1, బీఆర్ఎస్కి వస్తే 1-2 రావచ్చు, అది కూడా రాకపోవచ్చు అంటున్నాడు. మరి అనూహ్యంగా బీజేపీకి ఎక్కువ సీట్లు సార్ చెప్పిన దాని మీదకి 8-9 వచ్చేటట్టున్నాయి. ఇది నిజంగా కనుక సార్ చెప్పినట్టు జరిగితే మాత్రం ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు రిఫరెండం అన్నాడు కాబట్టి, అంటే పరిపాలన బాగా లేదనే కాన్సెప్ట్లో వెళ్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. రిజల్ట్ వస్తే కానీ మరి రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కానీ రూలింగ్ కానీ ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా చూసిర్రు అనేది తెలిసిపోతుంది. చూస్తూనే ఉండండి PMR TV. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ.